ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది, తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటి అంటే, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుందని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా తగ్గుతోంది, పోతోంది అని అర్థం.